ఆ సీతాకోకచిలుకి ఎట్లయితే అందకుండా పోతుందో మీరు కూడా అందరంత ఎత్తుకు అట్లా ఎదగాలి. ఎదిగి వందల మందికి మీరు ఆదర్శంగా నిలబడాలి. అర్థమైందా? ఎక్కడెక్కడో చదువుకుంటే కాదు, మనం చదవాలనే సంకల్పం ఉంటే, ఆ పట్టుదల ఉంటే, మన అమ్మ నాన్న కష్టాన్ని మనం కళ్ళారా చూస్తే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు. అది మీరు కంపల్సరీ మీరు ఈ స్టేజ్ నుంచి అలవాటు చేసుకోవాలి. నాకు తెలిసి ఇక్కడ ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో, ఎంతమంది బాగా ఆస్తిపరులు ఉన్నారో నాకైతే తెలియదు. సో అంత మధ్యతరగతి జీవితాలు, ఇంకా దిగువ మధ్యతరగతి జీవితాలే మనందరం. ఇవన్నీ చూసి చూసి కష్టపడి డే అంతా కష్టపడి చెమట వచ్చి ఇంటికి వచ్చి కాళ్ళు రెక్కలు నొప్పిలేసి ఏం చేయలేని పరిస్థితులు అట్లే బయట నులక మంచం వేసుకొని పడుకునే రోజులు ఎన్నో చూసుంటారు మీరు అందరు. ఇవన్నీ సో మీ తల్లిదండ్రుల కష్టాన్ని ఇవన్నీ మీరు చూస్తూ పెరిగారు. చాలామంది ఇక్కడ మంచి స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు, మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు సరైన గైడెన్స్ లేక, సరైన ఆర్థిక స్తోమత లేక మధ్యలో ఆగిపోయింది. అర్థాంతరంగా వాళ్ళ కెరీర్లన్నీ ముగిసిపోయినాయి. నిజంగా మధ్యతరగతి నార్మల్గా చదివే వాళ్ళు కూడా కొంత ప్రోత్సాహం ఉండి ముందుకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంత తెలివి ఉండి, ఇంత వాళ్ళ కరేజ్ ఉండి, అంత సాధించాలనే పట్టుదల ఉండి కూడా ఆగిపోయి ఉన్నారు. నేను ఇనుగుర్తులనే చూస్తున్నాను అంతమంది ఆగిపోయిన వాళ్ళని. సో అట్లాంటిది ఏమన్నా ఉంటే వాటిని పక్కన పెట్టేసేయండి. నేను ఇక్కడ ఉన్నంత వరకు మీకు చదువు విషయంలో కానీ, మీ కెరీర్ విషయంలో కానీ, మీకు ఎట్లాంటి సలహా కావాలన్నా, ఏదైనా తోడ్పాటు కావాలన్నా కానీ నా వైపు నుంచి చేస్తా. ఒకవేళ నాకు చేసే దానికంటే ఇంకా ఎక్కువై ఉంటే నేను ఇంకో నలుగురి సహకారం తీసుకొని కూడా చేస్తా కంపల్సరీ. మీరు మాత్రం మీరు చేసే పనులలో నిబద్ధతతో ఉండండి. మీ పిల్లలు ఏం చదువుతారు, లేక అందరు చదివిళ్ళు, ఇక నా కొడుకు చదివి పెద్ద సాధిస్తాడా, నా బిడ్డ చదువుతుందా, నా బిడ్డ ఏమున్నది 18 ఏళ్ళు రాగానే పెళ్లి చేసిద్దామనే దృక్పథం కూడా మార్చుకోండి. సో ఎంతోమంది మనం చూస్తున్నాం, కొడుకుల కంటే ఆడపిల్లలు ప్రయోజకులై తల్లిదండ్రులను చూసుకున్న వాళ్ళు కూడా చూస్తున్నాం. కొడుకులు ఇబ్బంది పెడుతుంటే ఆడపిల్లలు చూసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లనే వాళ్ళని ఒకరిని అనడానికి లేదు. ఉన్నతమైన కొడుకులు మంచిగా ఎదిగి తల్లిదండ్రులను చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ మన మీదనే ఆధారపడి ఉంటాయి. విద్యాబుద్ధులు నేర్పేది టీచర్లు, బయట ఎవరో గురువులు, లేకుంటే ఇంకెవరన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఖచ్చితంగా తల్లిదండ్రులే నేర్పాలి. మీరు తప్పు అని తెలిసినప్పుడు అది తప్పు అని మీ పిల్లలకు చెప్పకపోవడమే మీరు చేసే తప్పు. నా కొడుకు ఏదైనా తప్పు చేసి వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే నా కొడుకు చేసిందా, నా బిడ్డనే చేసిందా, ఏమైనా వాడినే నిందిస్తున్నారని చెప్పేసి మీరు వెనుకేసుకు రావడం ఎంత పెద్ద తప్పు అంటే వాడిని చెడగొట్టడానికి అదే కారణం. మీరు ఫస్ట్ మీ పిల్లలు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మందలించండి. పక్కవాడు చెప్పినప్పుడు వాని ముందు సరే నేను సర్ది చెప్తా అని చెప్పి పంపించండి. వచ్చిన తర్వాత వానికి భయమా భక్తి అనేది మీరు నేర్పించండి. ఆ నేర్పిస్తే ఏంటంటే వాడు రేపు ఆ రోజు ఒక్కరోజు బాధపడతాడు, కానీ తెల్లారి నుంచి అట్లాంటి తప్పు చేయకుండా ఆగిపోతాడు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మన తప్పులు, మన ఇంట్లో జరిగే తప్పులను, మన కుటుంబంలో జరిగే తప్పులను మనమే మొట్టమొదటిసారిగా మనమే గమనిస్తాం, మనకే తెలుస్తాయి. ఒక్కసారి వదిలేస్తే ఎప్పటికి కూడా మన దగ్గరికి రావు. ఇనుగుర్తిని నేను నా కుటుంబం అనుకొని వచ్చిన ఇక్కడికి వచ్చే ముందు నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే, ఇనుగుర్తికి ఎవరు వచ్చినా కానీ ఎక్కువ రోజులు ఉద్యోగం చేయరు, అక్కడ ఇబ్బందిగా ఉంటుంది, బాగా కాంప్లికేటెడ్, అసలు ఈ కష్టమైన ప్లేస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అట్లా అనుకోలే. నేను నా కుటుంబం అనుకున్నా. కుటుంబంలో తమ్ముడు అన్నను తప్పు చేస్తే ఏం చేస్తాం? ఓ తండ్రి తన పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తారు? వాడిని కొడతారు, కొట్టి ఇంకోసారి చేయకరా అని చెప్పుకుంటారు. సో ఇది నా కుటుంబం అనుకున్నా కాబట్టి నా కుటుంబ సభ్యులు ఎవరైనా చిన్న మిస్టేక్ చేసినా కానీ నేను ఊరుకోను అని చెప్పేసి మొదటిసారి అనుకుని ఇక్కడ అడుగుపెట్టిన. సో ఏదన్నా చిన్న ఎవ్వరు కావాల్సుకొని చెయ్యరు. పరిస్థితుల ప్రభావం వల్లనో ఏదో ఒక సమస్య వల్లనో ఒక్కోసారి దారి కొంచెం తప్పి ఒక అడుగు బయటపడవచ్చు. అది సర్ది చేసుకునే బాధ్యత మన మీద ఆధారపడి ఉంటుంది. నేను నా కుటుంబం అనుకున్నా కాబట్టి కంపల్సరీ మంచైనా చెడైనా నేను యాక్సెప్ట్ చేస్తా. ఈరోజు చెడు చేసిన వాడు రేపు 100% వాడు మార్చుకుంటే అందరికంటే ప్రయోజకుడు ఉత్తముడు వాడే. ఏ తప్పు చేయని వాడు కాదు గొప్పవాడు. తప్పు చేసి ఇది తప్పు ఇంకొకసారి చెయ్యను అని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు చూడు, వాడు గొప్పవాడు. అర్థమైనా? మనం ఏ తప్పు చేయకుండా సత్యపుస్తగా 100 సంవత్సరాలు ఉన్నా అది నిష్ప్రయోజనమే. నువ్వు ఏదన్నా మిస్టేక్ జరిగినా ఆ మిస్టేక్ నుంచి బయటకు వచ్చి ఒక 100 మందిని
నువ్వు మార్చేంత శక్తి నీలో ఉండాలి. సో అది ఒక సార్థకత. విజయం సాధించినప్పుడు కదా, ఒక్కసారి మనం ఎగ్జామ్ రాయగానే పాస్ అవుతామో, ఒక్కోసారి కాకపోతే